హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ టేస్టీ తేజ. ఇప్పటికి మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. రెండో ఛాన్స్‌తో అనుకున్నది వాళ్ళ అమ్మగారిని ఎలా అయినా హౌస్‌లోకి తీసుకురావాలనుకున్నాడు. తీసుకొచ్చేసాడు. హ్యాపీయో లేదో అండ్ లోపల ఆయన 2 సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు టేస్టీ తేజతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. ఏంటి బ్రో చాలా ఫార్మాలిటీగా ఎలాగైనా అనిపించిందా ఏంటి? కాదు లేదు 2 సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడం ఏంటి బ్రో? ఏంది బ్రో ఇంట్రో? సరే ఓకే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు జనాలకు డిస్క్లైమరు. మీరు కింద బేసిక్గా నేను మీకు జనాలకు చెబుతున్నా డిస్క్లైమర్ అంతే. ఎరా ఆట అయిపోయి 2 వారాలు అయింది, ఇప్పుడు కూర్చొని మళ్ళీ ఆట గురించి ఎందుకురా దాని గురించి మాట్లాడుతావు అది ఇది అంటారేమోలే కానీ బేసిక్గా బయటకు వచ్చేసి నాకు అంత మామూలే, అందరూ బాగానే ఉన్నాం. బట్ ఆట గురించి ఆయన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ మినిట్లో ఏమైంది ఏంటనే దాని గురించి నా సమాధానాలు. ఇప్పుడు కూర్చొని ఇంకా ఆట అయిపోయినా దాని మీద పడి ఎడుతున్నావు వాళ్ళ మీద పడి ఎడుతున్నావు అంటే కామెంట్లు పెట్టుకోండి ఫరకేలే చెప్పేసా డిస్క్లైమర్. కంగ్రాచులేషన్స్. డన్ అన్న, థ్యాంక్ యూ. మీ అమ్మగారిని అనుకున్న కోరిక తీరిపోయిందా? హ్యాపీయా? దిల్ ఖుష్ అన్న. చెప్పాగా 11వ వారం దాకా కష్టపడ్డా, లాస్ట్ 2 వారాలు ఎంజాయ్ చేశా బిగ్ బాస్ జర్నీని. అమ్మగారు వచ్చాక మొత్తం ఎంజాయ్. అంతేగా, ఏం అయిపోయింది, గోల్ రీచ్ అయిపోయా. సక్సెస్ జర్నీ ఒక టార్గెట్ పెట్టుకుంటాం, టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. హౌస్ లోనే చెప్పాను నేను, బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది, ఇది నాకు సక్సెస్, ఇక నేను ఇన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అది ఎందుకు నార్మల్గా టేస్టీ తేజని ఎందుకు సపోర్ట్ చేయలేదు? యాక్చువల్ ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు. ఓట్స్ వేయలేదు, ఓట్స్ వేయకుండా 13వ వారం దాకా నేను ఉన్నావు. అంటే ఒకనొక టైం వరకు ఉన్నావు. ఇప్పుడు 7లో కూడా ఒకనొక టైం వరకు ఉన్నావు. అంతకుముందు ముందుకు బాగాలేదని ఓపెన్ గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్ గా నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆట బట్టి, దాంతోపాటు మన లుక్స్, మన ఫిజికాలిటీని, మనం ఏంటి, మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న. ఇట్ ఈస్ ఓపెన్. కామెడియన్ కేటగిరీ, కామెడియన్ ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తారు, ఒక హీరోయిక్ మెటీరియల్ ని హీరోయిక్ గానే చూస్తారు, ఒక విలన్ షేడ్స్ అని విలన్ గానే చూస్తారు. ఈ కమెడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు. ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది. ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు, నేను క్రియేట్ చేసుకోలేకపోయా. క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే. ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో ఉంటాం అన్న, సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడరా, వీడు ఉంటే బాగుంటుందిరా అనుకుంటాం కానీ అరే వీడుంటేనే సినిమాకి వెళ్ళాలరా అని ఎట్టి పరిస్థితులు అనుకో. చిన్నప్పుడు మనం చూస్తూ పెరిగాం, హీరోకి డై హార్ట్ ఫ్యాన్స్, అబ్బా ఆ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు. కానీ సినిమా నడుస్తున్నంత సేపు ఆ కమెడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు, ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరు. ఉన్నంతసేపు ఎంజాయ్ చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, అక్కడ దాకా తీసుకొచ్చారు. బ్రహ్మానందం గారిని అనుకుంటారు కదా అప్పుడప్పుడు. అదే చెప్తున్నారు, ఆయనతో ఈ పూల కిందండి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటుందా, ఏ కేటగిరీకి సంబంధించి నా కేటగిరీ అంటున్నా. అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను, పుల్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. టేస్టీ తేజ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు. అంటే లైక్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు, వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు. నాకు బయటకు వచ్చినా తెలిసింది, లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం తెలీదు. నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్లో ఏదో వచ్చింది స్క్రోల్స్లో, వీళ్ళు ఇది చేసుకున్నారు నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది. నిజంగా మాట్లాడుకున్నారా నాకు తెలియదు, అప్పుడు దాకా తెలియదు నాకు. ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్గా ఒక సెన్స్ తగిలిద్దన్న మనకి. ఎవరైతే వరుసగా మన పేరు చెబుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా, బికాస్ నేను నా పాయింట్స్లో నేను డిఫెండ్ చేసుకుంటున్నా, వాళ్ళకి స్కోప్ దొరకలా. ఒకసారి ఎక్కేసి ఇంకోసారి ఏదో 9 పాయింట్ చెప్పేస్తాను, నాకు అర్థమైపోయింది. ఓహో మీరు అలా అనుకున్నారా, సరే అనుకోండి. మీరు యాక్చువల్గా రాయల్ వర్సెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ వర్సెస్ తేజ చేస్తున్నారు, మీ ఆట మీరు ఆడండి, నా ఆటని ఆడతా అన్న. అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అందరికీ మైకులు ఉన్నాయి, మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా. బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలా, ఇలా అనుకున్నాం అన్నారు కూడా చెప్పలా. బయటకు వచ్చినాక చూసాను అంతే. నేను చూసా టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు. ఎలా అసలు ఇవన్నీ టాస్క్లు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామన్నా? చెప్పేస్తావు అంటే నెక్స్ట్ ఇలా ఉండబోతుంది, టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి. ఎలా అంటే ఇప్పుడు కాస్త కూస్తో ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే. ఇప్పుడు మనం గ్రౌండ్ లోకి రాగానే గ్రౌండ్ లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన, పెట్టేసినప్పుడు అది చూసాం ఇటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి ఇటు పోవాలి, అది ఇది నేను అవినాష్ మాట్లాడుకుంటుంటాం, అన్న ఇది చేయాలని అది చేయాలని అది చేయాలని. ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు, మీరు అనుకున్నది కాదు, అరే అది కాదంటారు ఊరుకోరా, ఇట్లా అంటే చూడగానే కొన్ని వస్తాయి కదా అది చెప్పుకుంటాం. మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైం 90% రైట్లే అయినాయి నేను అనుకున్నాయి. 7లో కూడా గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్ అనేసి మీ వల్లే పంపించారు తెలుసా లోపలికి.
సగం వాళ్ళ సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే. బొంబాడు ఇది మామూలుగా కాదు అసలు. ఎల్లంగానే ఏడాడ ఉంటాడు వినపడితే గౌతంగా వినపడుతున్నాను మేమే. నేను అది టెలికాస్ట్ కూడా అయిందంట. అవును, సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గారు ఉన్నాడని నేను చెప్పిన మా టెలికాస్ట్ అయిందంట. అవునవును, అది అందుకే అంటున్నాను, ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే మారిపోయింది. యా, సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు, గమనించావు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్కి నేను భయపడేవాడిని. అమ్మో ఫిజికల్గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను, ఈ బిగ్ బాస్ అనేది 3 నెలలు తర్వాత నాకు 30 ఏళ్ళ జీవితం ఉంది, ఏమయ్యేదే. సీరియస్లీ సీజన్ 7లో నాకు ఆ భయం మైండ్లో ఉంది. అండ్ సీజన్ 7లో టాస్కులు ఆడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా. ఎందుకంటే సీజన్ 7లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ తేజగాడు. సరదాగా ఏదో పని చేస్తున్నాడు, వెళ్తున్నాడు. ఓపెన్గా చెప్తున్నా, సీజన్ 7లో నేను అన్ని వారాలు కూడా సస్టైన్ అవ్వడానికి నా వాక్చాతుర్యమే కారణం. సరదా చేసిన ఫన్ను జనాలకు నచ్చింది, అన్ని వారాలు సస్టైన్ చేశారు, చాలది నాకు. అండ్ నేను టాస్కులు ఆడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి, అప్పుడు నాకు భయం ఉండేదన్న. కానీ ఈసారి వెళ్తున్నా, మళ్ళీ అవకాశం వచ్చింది. పోయినసారి లాగే పోయి నవ్వించుకుంటా దిగితే వర్కౌట్ కాదు. ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న, రోహిణి గారు, హరితేజ గారు, వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బయట కూడా చాలా ఫేమస్. వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి వివచ్చమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గారు కామెడీ భలే చేశాడు అనిపించుకోవడం చాలా కష్టం, ఓపెన్గా చెప్తున్నా. అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం. నేను కొంచెం ఓకే, వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో నా వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా. అందుకని సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది, దాంతోపాటు నాకు కనపడింది. ఇది నాకు హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్స్ కిలాడి చేసాను. అందులో టాస్కులు నేను 9 టాస్కులు ఆడితే 7 టాస్కులు నేను గెలిచా. అమ్మని అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా, నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా. గెలవని ఓడిపోని, నువ్వు ఆడాల్సింది ఆడు, చేయాల్సింది చెయ్యి, జెన్యూన్ గా చెయ్యి, గెలిపోవడంతో సంబంధం లేదు, నీ ప్రయత్నం చెయ్యి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా, అలాగే ఆడా. అవును, ఈసారి ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడావు. ఇప్పటికీ అన్నా నువ్వు నమ్మవో, ఇదిగో రైట్ హ్యాండ్ బొటన్ వేలు ఉంది కదా, బస్తాల టాస్కుల్లో మిలికెడింది. డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో 6 వీక్స్ నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న. స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు. నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా. అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా, బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడి తీశారు కదా, రోహిణి గారికి ఇచ్చారు. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ది ఇక్కడ తగిలింది. ఇప్పుడు 2 కాళ్ళు నేను నడుస్తున్నా, ఒకటి బొటన్ వేలు నొప్పి, ఇదేమో ఇక్కడ మడవ నొప్పి, రెండు నొప్పులు నడుస్తుంది. 3 సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్. 4 సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో. ఈసారి భయమేలే, ఏదైతే దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా. నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7లో కంటెస్టెంట్ చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్. ఎందుకంటే సీజన్ 7లో తేజగాడికి, సీజన్ 8లో తేజగాడికి మార్పు ఉంది. సీజన్ 7లో నాకు ఏది హెల్ప్ అయ్యిందంటే, అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురాన్ని చనువు వచ్చేసింది. సీజన్ 8కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పెద్ద పరిచయం లేదు వాళ్ళతో కూడా. కేబీకేజీ చేశారు కదా నిఖిల్, ప్రేరణ, అదే చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు అరే ఇలా అవకాశం వచ్చిందిరా, వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్తే గుడ్ లక్, జాగ్రత్త ఇల్లు. అమ్మాయి అంది ఎలా అవుద్దాం ఆలోచన, సీరియల్ చేద్దాం అవుతాను ఆలోచన, నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తుంది, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇల్లు నిఖిల్కి కూడా ఇలా ఇలా అని మేము అందరం కేబీకే తర్వాత మొత్తం పార్టీ చేసుకుంటే, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ సరదాగా వచ్చిన మేడం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని పంపించాం. బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే, కానీ పర్సనల్ గా ఎందుకు హౌస్ లోనే ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంది కదన్నా. బేసిక్ గా సీజన్ 7లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే, ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు. ఇట్స్ క్లియర్. నేను కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. అటువంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్? రోహిణి, అవినాష్ తో చేయాలి. మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు. నేను, గౌతమ్ గారు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్, మేమందరం ఒకే రూమ్. బేసిక్ గా
మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్లు ఏ వారం నడుస్తాయి. నైట్ పూట ఏముంటాయి, మన గురించి మాట్లాడుకోవడం, సొల్లు సోది ఏదో ఒకటి నడుస్తా ఉంటది. కూర్చోబెట్టి అరే అదిరా ఇదిరా అనుకుంటా ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి, బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి, నేను అవినాష్ అన్న అసిస్టెంట్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు. మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 weeks లో ఫామ్ అయిందన్న, ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీమ్ లీడర్ అన్న హాయ్ అన్న, ఇప్పుడు లేదు. ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి అరే తేజ చెప్పరా ఏంట్రా అదిరా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్ మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీలు చేయటం వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది కానీ 1 hour ఎపిసోడ్ లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ. అవినాష్ రోహిణి వీళ్ళందరి వల్ల, వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8 లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7 లో నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలే గారిది సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాం, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసేవనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నారు ఆయన కన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా ఆమె మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యూన్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిది 7 లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసి అని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నారేట్రా ఆబ్వియస్లీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా, ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు అరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుతున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది, అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో నేను సీజన్ 7 లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని, ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గింది అన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకుని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో, సీరియస్ లో రాసిస్తా. ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ అదే ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీంని, సీరియస్లీ అడిగా, ఇంటర్వ్యూ పిలుస్తారు కదా మాట్లాడినప్పుడు వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు 2 చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఈ సీజన్ లో ఏం తగ్గింది అని, ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. నిజంగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా ఈ భలే గెస్ట్ చేస్తున్నాడా, మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీమ్ కూడా స్టన్ అయిందంట, ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు 4 కొడుకులు 2 చెప్పు. అవును చెప్పేం కానీ అర్థం కాల టీం కూడా, ఐ మీన్ మన వాళ్ళకి నేను ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా, వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట, చెప్పలేడు అని చెప్పి నేను రాగానే అదే క్వశ్చన్ వాంటెడ్ గా అడిగారంట, తేజ గడి చెబుతాడా లేదా అని.
చెప్పాం కానీ షాక్ స్టన్ అంట అమ్మని మీరు చెప్పేసి ఎడరా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి నాకు చెప్పారు. కొంచెం ఉంటుంది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, ఆ నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే అంతే, జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్ట్ తేజ నీకు మీరేమనుకున్నారు వైట్ టేస్ట్ తేజ మళ్ళీ ఎందుకు రా వీడియో వెళ్తున్నాడని తెలియదు మీకేమో వెళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా. ఎందుకు టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయట పంపాలి, అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ, ఏం చేస్తాడు నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 8 మంది అయిపోయారో రోహిణి గారిని హౌస్ లో చూడంగానే అమ్మని అమ్మ ఏంది ఇది ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు. అవినాష్ అన్న సీజన్ కి ఎంటర్టైనర్, మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. హరితేజ గారు తోపు అప్పట్లో, మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది. వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని నేనేం చేయగలను అసలు వీళ్ళతో. ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది అంటే, సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా అమ్మ వచ్చేదాకా ఉండాలి, ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజగాడు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని ఒరే లేదురా నువ్వు ఆడితేనే కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా. ఇప్పుడు ఎంతమందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ను క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం, లేకపోతే ఇది జరిగింది, కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ లో గెలిచి 5వ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే. ఏమో తెలియదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా, తెలియట్లేదా వాళ్ళకి, తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను అన్నా? ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను. తెలియట్లేదు అన్ను. కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్పు? ఓకే అన్న, ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్, బేసిక్ గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవునండి, మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. 6 నుండి 14, 9 వారాల్లో నేను ఒక్కడనే కాదు కదా, హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలే. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది. ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. ఓకే సరే, మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా, మరి అటువంటిప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ 12 మంది ఉన్నారు, ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్ లోకి వచ్చేదిగా. అదంతా లేకుండా తేజగాడు చేయలేదని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. మీరు నన్ను అడిగే వాళ్ళు వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళని కూడా ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా, పాయింట్లు లేక వేయలా. అవకాశం ఉంటే వేసేవాళ్ళు కదా నామినేషన్స్ లో. చాలా మాట్లాడుకున్నారు, మీరు చూసారు కూడా. రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్ లోకి, ఎందుకంటే 6 నామినేట్ చేయాలి, అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. నా సెన్స్ లో ఏంటంటే అన్న, గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా. గ్రూప్ గా ఎప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీఆర్ గ్రూప్ సీరియస్లీ. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మేము లోపలికి వచ్చింది అదే. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది అన్న. 2వ సారి వెళ్ళినప్పుడు అది మీకు తెలియదు కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటుంది, 2వ సారి డబుల్ ప్రెజర్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం. అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు, జనాలందరికీ తెలిసేది. మమ్మల్ని మా మధ్య ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి. అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి, మనం వచ్చిన పని పూర్తి చేయాలి. అదే మేము అనుకుంది. బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అవినాష్ మీరు ఇది, రోహిణి మీరు ఇది, వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకొని ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్లో అలా కనపడింది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చారు, నాకు ఇలా. అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు. అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. ఇదంతా బేసిక్ గా జరిగింది. నామినేషన్స్ అనేది నేను ఒక్కడనే కాదు కదా, వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి, అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ, అంతే, అంతకుమించి ఏమి లేదు. అలా రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పా, సార్ రోహిణి గారిలో ఒక్క నెగిటివిటీ నాకు కనపల్లా, ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లోకి రాలేదు ఆవిడ, అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పా. బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా? అయిందన్నా. ఏమైంది ఏందన్నా,
చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల. ఇప్పుడు బేసిక్గా నేను నేర్చుకోవడానికి కెరియర్ పరంగా నేను అడుగుతున్నా. లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్లోకి వెళ్ళారంటే ఒక 4 సినిమాలు, లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్, ఒక ఇది లైక్ నీ లైఫ్లో నీకు అది అలా అలాంటివి ఏమన్నా జరిగింది? లాస్ట్ సీజన్ బిగ్ బాస్కి ఈ సీజన్ బిగ్ బాస్కి మధ్యలో నేను 7 సినిమాలు చేశానన్న. అప్కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని. ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 3 వీక్స్లో ఒక 2 మూవీస్ కమిట్ అయ్యానన్న. 7 సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో. చిన్నయ్యవని పెద్ద అప్పుడు దాకా నేను యూట్యూబ్లోనే ఉండేవాడిని. అది చూసే నాకు ఆ 7 సినిమా ఆపర్చునిటీ అంటే వచ్చినాయి. ఐ మీన్ అంతకుముందు వచ్చినాయి, కానీ అవి డేట్స్ ఏదైతే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి. అలా 7 సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి. అది రెడీగా ఉన్నాయి, మరి రిలీజ్ అవి ఎప్పుడవుతాయి